హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ గైస్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని చెప్పేసి అనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజైతే నేను ఇప్పుడు వరాహి గుప్త నవరాత్రుల సందర్భంగా చివరి రోజు అండి, శుక్రవారం రోజు అమ్మవారికి సాయంత్రం పూట పూజ చాలా ఇష్టం కదండి. మనం సూర్యోదయానికి ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. నవరాత్రులు చేయలేని వాళ్ళు ఒకరోజైనా సరే అమ్మవారికి కందదీపం వెలిగించి పూజ చేసుకోవచ్చు అని చెప్పి ఒక అయ్యగారు అయితే చెప్పారండి. నాకు నవరాత్రులలో చివరి రోజు శుక్రవారం, మామూలుగా గురువారము మన వారాహి నవరాత్రులు మొదలయ్యాయి కదండి. ఈ శుక్రవారంతో ఎండ్ అయ్యాయి కదా. ఈ శుక్రవారం చివరి రోజు అని చెప్పేసి నేనైతే సాయంత్రము 7 తర్వాత అమ్మవారికి పీఠం పెట్టి పూజ అయితే చేసుకున్నానండి. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి పోస్ట్ చేశాను. ముందుగా మనం ఒక పీఠం ఏర్పాటు చేసుకొని, అమ్మవారికి ఏదైనా ఎరుపు రంగు అంటే ఇష్టం కదండి. అందుకే నేను ఎరుపు వస్త్రం పరిచి బియ్యం పోచి పసుపు కుంకుమ కొంచెం వేసి అమ్మవారి ఫోటో కూడా పెట్టేసి, తర్వాత ఈరోజు శుక్రవారం కదండి, లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టి మందీప వర్ణన కూడా ఒకసారి చదువుదాం చెప్పేసి ఆ లక్ష్మీ అమ్మవారి విగ్రహం కూడా పెట్టానండి. లక్ష్మీ అమ్మవారి ముందు తామర గింజలు, చిట్టి గాజులు, తర్వాత గోమతి చక్రాలు, గవ్వలు, తర్వాత పచ్చలు, కెంపులు, ఇలా అన్ని అలంకరణ కోసం లక్ష్మీదేవి అమ్మవారి ముందు కూడా పెట్టానండి. ఏ అమ్మవారైనా అందరూ ఒకటే కదండి. అందుకే వారాహి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి కందదీపం వెలిగిస్తున్నాను. శుక్రవారం కూడా వచ్చిందని చెప్పేసి లక్ష్మీదేవి కూడా ఇవన్నీ పెట్టి మందీప వర్ణన కూడా ఒక రకం పూలతో పూజ చేద్దామని చెప్పేసి లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పెట్టాను. మన వారాహి నవరాత్రుల్లో కందదీపము పంచమి రోజు వెలిగించాలి, లేదంటే ఏదైనా ఒక రోజు వెలిగించవచ్చు అని చెప్పారు. అందుకే నేను శుక్రవారం చివరి రోజు అని చెప్పేసి అమ్మవారికి కందదీపం అయితే వెలిగించాను. అమ్మవారికి సుగంధ భరితం అంటే చాలా ఇష్టం కదండి. జవ్వాదు, అత్తరు, ఇలా మీ దగ్గర ఏది ఉన్నా సరే అమ్మవారి ముందు ఇలా పూయండి. చాలా మంచి సువాసనతో మనకు తెలియకుండానే మానసిక ఆనందంగా, సంతోషంగా అనిపిస్తుంది. నేను నా దగ్గర ఉన్న దీపాలు, విష్ణు చక్ర దీపాలు, తాబేరు దీపాలు అన్నీ అమ్మవారి ముందు పెట్టాను అలంకరణ కోసం. ముఖ్యంగా ఈరోజు కందదీపము అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి నేను వెలిగిస్తున్నానండి. మనకు భూమికి సంబంధించిన ఏమైనా తగాదాలు కానీ, భూ సంబంధిత ఏదైనా ఉన్నా కూడా కందదీపం వెలిగిస్తే తప్పకుండా మనది కోరిక నెరవేరుతుంది. వారాహి మాతకు కందదీపం అంటే చాలా ఇష్టమని చాలామంది అయ్యగారులు చెప్పారండి. మన ఇంట్లో కూడా ప్రతి శుక్రవారం 16 శుక్రవారాలు కందదీపం సాయంత్రం పూట వెలిగించవచ్చు అని చెప్పారు. అయితే నేను 16 శుక్రవారాలు చేయలేని పక్షంలో ఈ వారాహి నవరాత్రుల్లో ఒక్కరోజైనా సరే అమ్మవారికి కందదీపం వెలిగిద్దామని చెప్పేసి వెలిగించాను. మనం 5 మంగళవారాలైనా సరే ఏదైనా దగ్గరలో వారాహిమాత అమ్మవారి గుడి ఉంటే వెళ్ళి సాయంత్రం పూట 5 మంగళవారాలైనా సరే అమ్మవారికి కందదీపం గుడిలో వెలిగించవచ్చు. లేదు అంటే ఇంట్లో అయినా 16 శుక్రవారాలు అమ్మవారికి కందదీపం వెలిగిస్తే చాలా మంచిదండి. మనకు శత్రువులు, ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరికైనా శత్రువులు ఎక్కువే కదండి. శత్రువుల దగ్గర నుంచి మనకి ఎలాంటి ఏది జరగకుండా అమ్మవారే మనల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది. అన్నీ ఇంకా ఏ కోరికైనా నెరవేరాలంటే మన వారాహి మాతను ముఖ్యంగా గుప్త నవరాత్రులలో పూజించడం వల్ల చాలా విశేషమైన ఫలితం అయితే దక్కుతుందండి. నేను ఈరోజు పూజ చేసుకున్నాను, చాలా ఆనందంగా, సంతోషంగా అనిపించిందండి. నేను ముందుగా సేమ్ ఆచమనం చేసుకున్నాను. ఆచమనం చేసుకున్న తర్వాత ఏ పూజ చేసినా మనం ముందుగా గణపతిని పూజిస్తాం కదండి. అందుకే గణపతి స్వామికి ఎర్రటి పూలతో అష్టోత్తరాలు చదువుకున్నాను. అష్టోత్తరాలు చదివిన తర్వాత స్వామివారికి దీపం, ధూపం, నైవేద్యం చూపించాను. మీకు వీలైతే విగ్రహం పెట్టుకోండి, లేదంటే పసుపు గణపతినైనా చేసుకొని పెట్టుకోవచ్చు. నా దగ్గర విగ్రహం ఉందని చెప్పేసి మన స్వామివారి విగ్రహం పెట్టాను. నైవేద్యంగా అరటిపండు నైవేద్యం పెట్టాను, లేదంటే చిన్న బెల్లం ముక్కైనా స్వామివారికి నివేదన చేయవచ్చు. దీపం పెట్టేసి తర్వాత ధూపం చూపించేసి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం తెలుసు కదండి, అది చదివేసుకొని అక్షంతలు వేసి ముందుగా స్వామివారిని నమస్కరించుకొని మనం పూజ అయితే మొదలు పెట్టాలి.
ఏం లేదండి, మామూలుగా మనము ఇది వ్రతంలాగా కాకుండా మామూలు పూజలాగానే చేసుకోవచ్చు. కాకపోతే గణపతిని ముందుగా పూజించాలి కదండి. తర్వాత వారాహి మాత అమ్మవారి అష్టోత్తరాలు, ఒక్కొక్క అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క పువ్వును అమ్మవారి ఫోటో ముందు సమర్పించాను. అమ్మవారికి ఎప్పుడు కానీ ఎరుపు కలర్ అంటే చాలా ఇష్టం అండి. అందుకే నేనైతే ఎర్రటి చీర కూడా కట్టుకున్నాను. ఎర్రటి పువ్వులు, ఎర్రటి వస్త్రము అన్నీ ఎరుపు రంగులో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే అమ్మవారికి ఎరుపు ప్రీతికరం కాబట్టి. లక్ష్మీదేవికి కూడా ఎరుపు అంటే చాలా ఇష్టం కదండి. అందుకే నేనైతే శుక్రవారం కలిసి వచ్చిన సందర్భంగా ఎరుపు చీర కట్టుకొని పూజ అయితే చేశాను. తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు చదివిన తర్వాత మళ్ళీ మన లక్ష్మీదేవి కూడా మందీప వర్ణన అయితే చదివానండి. నాకు ఈ పూజ చేస్తున్నంతసేపు అసలు తెలియకుండానే అసలు ఎంత సంతోషం అంటే నేను మాటల్లో వర్ణించలేనండి. నేను నవరాత్రులు చేయాలి అని చెప్పేసి అనుకున్నాను, కానీ కుదరలేదు. కనీసం చివరి రోజైనా నాకు అమ్మవారి అవకాశం ఇచ్చింది. ఒక్క రోజైనా పూజ చేసుకున్నానని సంతోషంగా అనిపించింది. ఈ కందదీపం అయితే నెక్స్ట్ డే రోజు మన ఆవుకైనా తినిపించాలండి, లేదంటే పారే నీళ్ళల్లోనే వేయచ్చు, లేదంటే మనము కర్రీలాగా పులుసులాగా వండుకొనైనా తినవచ్చు. అమ్మవారి ముందు వెలిగించింది కాబట్టి. కందదీపం ఎప్పుడు కానీ మనకి నవరాత్రులను కాకుండా మామూలు రోజుల్లోనైనా పంచమి తిథి కానీ శుక్రవారం కానీ కలిసి వచ్చినప్పుడు వీలైతే కందదీపం పెట్టండి. మనకు తెలియకుండానే చాలా సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది. అమ్మవారి ముందు కూర్చొని అలా పూజ చేస్తుంటే అసలు లేవాలని కూడా అనిపించదు, అందులో లీనమైపోతాము. అంత ఆనందం అయితే నాకైతే అనిపించిందండి. మీరు కూడా వీలైతే ఏదైనా శుక్రవారం కానీ పంచమి తిథి కలిసి వచ్చినప్పుడు అమ్మవారికి కందదీపం పెట్టండి. అమ్మవారి ఫోటో లేనట్టయితే లక్ష్మీదేవి స్వరూపం ఉన్న లక్ష్మీదేవి ఫోటో పెట్టైనా కందదీపం పెట్టుకోవచ్చు. వారాహి అమ్మవారి ఫోటోనే ఉండాలని చెప్పేసి ఏమీ లేదు. అందరి ఇళ్లల్లో అన్ని ఫోటోలు ఉండవు కదండి. నా దగ్గర వారాహి అమ్మవారి ఫోటో ఉందని చెప్పేసి నేను అమ్మవారి ఫోటో అయితే పెట్టుకున్నాను. అమ్మవారి ఫోటో లేని వాళ్ళు లక్ష్మీదేవి ఫోటో పెట్టైనా కందదీపం వెలిగించవచ్చు. సేమ్ వారాహి మాత అష్టోత్తరాలు, లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకుంటూ కందదీపం వెలిగించి పూజ చేసుకోవచ్చు. మీకు వీలైతే మళ్ళీ నవరాత్రుల్లో కానీ శుక్రవారం కానీ కందదీపం పెట్టండి. చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. మనసులో అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ అమ్మ నెరవేరుస్తుంది కూడా. నాకైతే నెరవేర్చింది, చాలా సంతోషంగా అనిపించింది. నేను కుదిరితే వచ్చే నవరాత్రుల్లోనైనా సరే అమ్మవారికి అష్టోత్తరాలు చదవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. తర్వాత వారాహి అష్టోత్తరాల తర్వాత లక్ష్మీదేవికి మందీప వర్ణన అని చెప్పాను కదండి. లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఒక రకం పూలు, లిల్లీ పూలతో మణిదీప వర్ణన శ్లోకాలు అయితే 34 శ్లోకాలు ఉంటాయి కదండి. 34 శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క పుష్పాన్ని సమర్పిస్తూ నేనైతే పూజ చేసుకున్నాను. మణిదీప వర్ణన నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చేశానండి. ఈరోజు నవరాత్రుల్లో కలిసి వచ్చిందని చెప్పేసి అమ్మవారికి మణిదీప వర్ణన కూడా చేసుకున్నాను. మన వారాహి అమ్మవారికి పచ్చి కూరగాయలు, కంద దీపం అంటే ఎలా ఇష్టమో కంద, తర్వాత క్యారెట్, దుంపలు ఇలాంటివి నైవేద్యంగా పెడితే అమ్మవారు చాలా సంతోషిస్తారండి. ఏ పూజ చేసినా అమ్మవార్లకి ముఖ్యంగా బెల్లం పాకము, వడపప్పు ఇవి నైవేద్యంగా పెట్టాలండి. వారాహి అమ్మవారికి మాత్రం భూమిలో వాళ్ళ పండిన కూరగాయలంటే తనకు చాలా ఇష్టము. వీలైతే క్యారెట్ కానీ చిలకడ దుంప కానీ ఇలాంటివి నైవేద్యం పెట్టి అమ్మవారిని పూజించండి, తాను చాలా సంతోషిస్తుంది. నేను ఈరోజైతే వడపప్పు పాకము తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టానండి. ఈ కందదీపం వెలిగించడానికి ఎలాంటి నియమాలు అవసరం లేదండి. మధ్యాహ్నం భోజనం చేసైనా నైట్ సాయంత్రం మాత్రం బ్రష్ చేసి స్నానం చేసి 6 తర్వాత అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి. ఉపవాసం ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మనం నవరాత్రులు గుప్త నవరాత్రులలో ఉపవాసం ఉంటాం కదండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు మామూలుగా భోజనం స్వీకరించైనా సాయంత్రము కాలకృత్యాలు ముగించేసుకొని అమ్మవారికి కందదీపం అయితే వెలిగించండి. చాలా మంచిగా అనిపిస్తుంది. నేను కూడా చెప్తున్నాను కదా, నాకైతే చాలా చాలా బాగా అనిపించింది, చాలా సంతోషంగా అనిపించింది. మీరు కూడా వీలైతే ఒకసారి కందదీపం పెట్టండి. మీరే తెలియకుండా అసలు మళ్ళీ ఇంకొకరికి చెప్తారు ఎంత బాగా అనిపించిందని చెప్పేసి. పూజ అంతా అయిన తర్వాత అమ్మవారికి నేను కొబ్బరికాయ కొట్టేసి తర్వాత వడపప్పు పానకము, అమ్మవారికి పెరుగన్నంలో దానిమ్మ గింజలు వేసింది కూడా చాలా ఇష్టం అండి. ఈ కందదీపం పెట్టినప్పుడు పెరుగన్నంలో దానిమ్మ గింజలు వేసి కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి, చాలా బాగుంటుంది. నేను అమ్మవారికి తాంబూలం కూడా ఇచ్చానండి. బ్లౌజ్ పీసు, అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు, తర్వాత గాజులు, పసుపు కుంకుమ అమ్మవారి ముందు సమర్పించాను.
మరునాడు మనం మళ్ళీ తీసుకొని మనం వాడుకోవచ్చండి. అమ్మవారి దగ్గర పెట్టినవి కాబట్టి ఎవరికి ఇవ్వకుండా మనమే వాడుకోవాలి. బాయ్.